హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనం విఎన్లో లిరిక్స్ ఎలా యాడ్ చేయాలో చూద్దాం. అందరూ లిరిక్స్ని మిడ్మేట్లో తీసుకుంటారు. మనకి విఎన్లో ఎడిట్ చేసుకుందాం. ముందైతే ప్లస్ సింబల్ కొట్టి అక్కడ న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మనకు ఒక ఫోటోని క్లిక్ తీసుకొని దాంట్లో ఫోటో క్లిక్ చేసుకోండి. మీరు తీసుకొని కింద ఒక నెక్స్ట్ బటన్ కొట్టేయండి. నెక్స్ట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత వీడియోని ఎక్స్టెండ్ చేయండి. ఫస్ట్ మీకు ఇష్టం వచ్చినంత సేపు వీడియోని ఎక్స్టెండ్ చేయండి. చేసిన తర్వాత బ్యాక్ వచ్చి అక్కడ బీజీ అని ఉంటుంది బ్యాక్గ్రౌండ్. ఆ బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేసి బ్లాక్ కలర్ మీద క్లిక్ చేసి రైట్ కొట్టండి. మన ఇంటర్ఫేస్ మీద క్లిక్ చేసి కింద కనండి. బ్లాక్ పేజ్ అయితే వస్తుంది. ఇప్పుడైతే మ్యూజిక్ సింబల్ మీద కొట్టేసి మై మ్యూజిక్లోకి వెళ్ళండి. మై లైబ్రరీలోకి వెళ్ళి మీకు ఇష్టమైన ఒక సాంగ్ డౌన్లోడ్ చేసుకోండి. మన ఏపీకేలో నుంచి ఒక సాంగ్ డౌన్లోడ్ చేసుకొని, నేను 7 రంగుల వాన అనే ఒక సాంగ్ డౌన్లోడ్ చేసుకుంటున్నాను. యూజ్ చేసుకోండి. అక్కడ యూస్ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఎంతసేపు కావాలో చూసుకోండి. అది మనకి చూసుకొని మనకి ఎంతసేపు కావాలంటే అది ఒక 15 సెకండ్స్ అట్లా ప్లే కానివ్వండి. ఆ సాంగ్ ఫస్ట్ మీకు వచ్చి ఇష్టమైనంత సేపు మ్యూజిక్ వరకు ప్లే కానివ్వండి. అది మొత్తం ప్లే అయిన తర్వాత బీట్స్ చూడండి ఎక్కడ ఉందో. ప్లే అయిన తర్వాత కింద బీట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసి స్క్రోల్ బ్యాక్ అని ఆన్ చేసి మీకు మంచి బీట్స్ అప్పుడు బీట్ పెట్టుకోండి. ఎప్పుడు మీకు బీట్ కావాలో బీట్ పెట్టుకోండి. నేనైతే ఒక సాంగ్కి బీట్ అయితే పెట్టేసుకుంటున్నాను. మీరు కూడా పెట్టుకోండి. టిక్ మార్క్ మీద కొట్టండి. టిక్ మార్క్ మీద మళ్ళీ కొట్టండి. కొట్టిన తర్వాత ఇప్పుడు మనకు అక్కడ బీట్ ఎక్కడ వస్తుందో అక్కడ చూసుకోండి. ఆ బీట్ మీద క్లిక్ చేసి టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ టెక్స్ట్ మీద క్లిక్ చేసి యాడ్ ఏ సబ్ హెడ్డింగ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ ట్యూన్ ఏమొస్తుంది, ఇక ఫస్ట్ మ్యూజిక్ ఏమొస్తుందో దాన్ని టైప్ చేసుకోండి. అక్కడ టైప్ చేసుకొని నేనైతే నాకు ఒక ట్యూన్ అయితే వస్తుందో ఆ టైప్ చేసుకొని ఎఫ్ఎఫ్ ఫాంట్లోకి పోండి. అక్కడ పక్కన ఎఫ్ఎఫ్ అని చూసారా, దాంట్లోకి వెళ్ళి నాకు ఇష్టమైన ఫాంట్ ఒకటి పెట్టుకోండి. నేను ఆ ఫాంట్ మీరు కూడా వేసుకోండి. పెట్టుకున్న తర్వాత క్లిప్ బోర్డ్ మీదకి వెళ్ళి నాకు ఒకటి రాంగ్ పడ్డది ఫాంట్, అది క్లియర్ చేసుకుంటున్నాను. దాన్ని కరెక్ట్ సెట్ అయ్యేటట్టు చూసుకోండి. ఆ 2 బీట్స్ మధ్యలో కరెక్ట్ సెట్ అయ్యేటట్టు చూసుకోండి. అట్లా కరెక్ట్ సెట్ అయ్యేటట్టు చూసుకొని మళ్ళీ సెకండ్ బీట్ దగ్గర అక్కడ అది డూప్లికేట్ చేసేయండి. డూప్లికేట్ చేసి సేమ్ మళ్ళీ దానిలో స్క్రోల్ చేసి ఆ బీట్లో పెట్టండి. సెకండ్ ట్యూన్ వస్తుందో అది క్లిక్ చేయండి. ఆ టైప్ చేసి మీకు ఇష్టమైన ఫాంట్ లేకపోతే అదే ఫాంట్ ఉంచుకోండి. మళ్ళీ సేమ్ అంతే డూప్లికేట్ చేసుకోండి. దాన్ని కరెక్ట్ బీట్ దగ్గర పెట్టి డూప్లికేట్ చేసుకోండి. అండ్ డూప్లికేట్ చేసుకోండి. మళ్ళీ సేమ్ అంతే అట్లా అన్ని ట్యూన్స్. ఇప్పుడు మళ్ళీ నేను ట్యూన్ మార్చుకుంటున్నాను. నాకు వేరే ట్యూన్ వచ్చింది. అలా మార్చుకొని టిక్ కొట్టేయండి. అలా ఎన్ని ట్యూన్స్ వస్తే అన్ని. నాకైతే నాకు వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి నేను 15 సెకండ్స్ మాత్రమే పెట్టుకున్నా వీడియో. సేమ్ దాన్ని డూప్లికేట్ చేసుకొని నాకు ట్యూన్ మారిపోయింది. మళ్ళీ ఇక్కడికి వెళ్ళి రాంగ్ మొత్తం చేసుకొని సేమ్ ట్యూన్ ఏది వస్తుందో అది పెట్టుకున్నా. అలా టైప్ చేసుకోండి. మీరు ఏ ట్యూన్ కావాలంటే ఆ ట్యూన్. ఇలా మీరు లిరిక్స్ ఓన్గా మీ విఎన్ యాప్లో చేసుకోవచ్చు. అలా అయిపోయిన తర్వాత మీకు లాస్ట్ ఎడ్జ్ దాన్ని క్లిక్ చేసి స్ప్లిట్ కొట్టండి. స్ప్లిట్ కొట్టి డిలీట్ చేయండి. ఇక్కడ కింద మన ఫోటో కూడా డిలీట్ చేసేయండి. చేసిన తర్వాత ఎక్స్పోర్ట్ చేసేయండి. ఇక ఎక్స్పోర్ట్ పైన సింబల్ కొట్టి ఎక్స్పోర్ట్ చేసేయండి. ఇలా మన వీడియో లిరిక్స్ మనం ఓన్ క్రియేట్ చేసుకొని మన ఫోటో కింద పెట్టుకోవచ్చు. వీడియో చూసేవాళ్ళు లైక్, షేర్, సబ్స్క్రైబ్ కంపల్సరీ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.